నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమంతుడు అతి బలవంతుడు. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి పాండిత్యము కలిగినవాడు. ఆలోచనతో కూడిన ఆవేశం, వివేకంతో కూడిన విజృంభణ హనుమలో కనిపిస్తాయి. ఎక్కడ కండబలాన్ని ఉపయోగించాలో, ఎక్కడ బుద్ధి బలాన్ని ప్రదర్శించాలనేది బాగా తెలిసిన ఆంజనేయసుతుడు అతను. అలాంటి హనుమంతుడి మందిరాలు కనిపించని ఊళ్ళు, ఆ స్వామిని కీర్తించని నోళ్లు ఉండవనే చెప్పాలి. ఆ కేసరీ నందనుడు పూజలందుకునే పుణ్యప్రదేశమే నేటి మన తీర్థయాత్ర. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అదే నామధేయమిచ్చుకొండంత ధైర్యం. భజే వాయుపుత్రం భజే వాళగాత్రం హనుమను వేడిన ఎంతని విజయం అనివార్యం. శ్రీరామ బంటువై త్రేతాయుగమునందు వెలసినాడుగా పరమందు అర్జునుడికి అండగా నిలిచినాడుగా. హిందూ సాగరం ఉలికి పడెనట లంఘించడి వీర హనుమ శౌర్యముగాంచి. లంకా నగరం హోరెత్తెనట ఆవానర అరివీర రూపము చూచి. భజరంగ బలి భజరంగ బలి భజ 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 భజరంగ బలి భజరంగ బలి భజరంగ బలి భజ 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 భజరంగ బలి. హనుమంతుడు శివాంశ సంభూతుడు. బ్రహ్మాది దేవతల నుంచి ఆశీస్సులను, ఆయుధ బలాలను పొందినవాడు. సూర్య భగవానుడి నుంచే శాస్త్ర విద్యలను గ్రహించిన హనుమంతుడు సూర్యవంశానికి చెందిన శ్రీరాముడి సేవకి తన జీవితాన్ని అంకితం చేశాడు. ప్రభు భక్తికి, దాస్య భక్తికి నిదర్శనంగా కనిపించే హనుమంతుడు కేరళలోని ఎర్నాకులాన్ని తన అనుగ్రహ వర్షంతో సారవంతం చేస్తూ కనిపిస్తాడు. ఒకప్పటి మౌర్య సామ్రాజ్యంలోని భాగమే కేరళ. అంతటి ప్రాచీనమైన నేపథ్యాన్ని కలిగిన దేవభూమి ఇది. చేరరాజులు ఈ ప్రాంతాన్ని ఎక్కువ కాలం పాటు పరిపాలించారు. అందువల్ల ఇది చేరుల భూభాగంగా చెప్పుకునేవారు. ఈ అర్థంలోనే చేరాళం అనేది ఆ తర్వాత కాలంలో కేరళగా మారిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలిచే కేరళలో అడుగడుగునా ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయి. భక్తి భావాలను అంకురింపజేస్తూనే ఉంటాయి. అలాంటి కేరళలోని ఎర్నాకులం తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. ఎర్నాకులం కొచ్చి నగరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది రేవు పట్టణం కావడం వల్ల సుగంధ ద్రవ్యాలు విరివిగా లభించేవి. ఇప్పటికీ కూడా ఒకవైపున సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటే మరోవైపున ఆధ్యాత్మిక పరిమళాలు అలుముకుంటూ ఉంటాయి. ఇలాంటి ఎర్నాకులంలో దర్శించవలసిన ఆలయాలు చాలానే ఉన్నాయి. మనోహరమైన ఆ ఆలయాల వరుసలో హనుమాన్ కోవిల్ ఒకటిగా వెలుగొందుతోంది. నయన మనోహరమై విలసిల్లుతోంది. దశరథాత్మజుడు నేల రాలితే ఒంటి చేత సంజీవని పర్వతమెత్తి రఘురాముడి శోకము బాపి మహావీర హనుమగా ప్రసిద్ధిగాంచి. మేరు పర్వతం తలవంచను హనుమ ధాటికి సప్తలోకమును సైతం కంపించను వాయుపుత్ర వేగానికి. భజరంగ బలి భజరంగ బలి భజ 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 భజరంగ బలి భజరంగ బలి భజరంగ బలి భజ 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 భజరంగ బలి. సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఆలయ ఆవరణలోని మహావృక్షాలు మంత్రోచ్చారణ చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఆహ్లాదకరమైన ఇక్కడి వాతావరణం మానసికపరమైన ఉల్లాసాన్ని అందిస్తూ ఉంటుంది. ఇది
హనుమ నిజ నివాసమేమో అనేంతగా మనసు ఒక దివ్యమైన అనుభూతికి లోనవుతుంది. తారకనామం తరింపచేస్తుందని నిరూపించిన హనుమ సన్నిధానం వైపు అడుగులు వేయిస్తుంది. శివాంశ సంభూతుడైన హనుమంతుడు ఇక్కడి శివాలయానికి సమీపంలోనే వైభవంతో వెలుగొందుతుంటాడు. కేరళలోని అత్యంత ప్రాచీనమైన శివాలయాల్లో ఇది ముందు వరుసలో నిలుస్తుందని చరిత్ర చెబుతోంది. అర్జునుడికి శివపార్వతులు ప్రత్యక్షమైన పుణ్యప్రదేశం, అర్జునుడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన దివ్యస్థలం ఇదేనని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి కోనేరు కూడా మహిమాన్వితమైనదిగా చెబుతారు. దేవతలు, మహర్షులు, మహారాజుల శాపాలను తొలగించిన చరిత్ర ఈ పుణ్యతీర్థానికి ఉంది. రఘురాముడి చెంతన నిలిచి ఆపదగట్టెక్కించావు, జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. రఘురాముడి చెంతన నిలిచి ఆపదగట్టెక్కించావు, జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. రామనామం వింటేనే వాలిపోతావంట, కోదండరాముని కొలిచే తీరుకు పరవశించేవంట. మాకు అండ దండలకై నిన్ను కొలిచేమంట, దారి చూపే ధైర్యం మాకు నీవే హనుమంత. రామ 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 అని నువ్వు రామనామమే జపించగా, హనుమా 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 అని మేమంతా నీకై తపించమా. ఉడిపి సాంప్రదాయం ప్రకారం నిర్మించిన ఆలయం ఇది. ప్రధానమైన ఆలయానికి సంబంధించిన ముఖభాగమంతా సింధూరవర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. ముఖద్వారం పైభాగంలో హనుమంతుడు, మధ్వాచార్యులు, వాయుదేవుడి అంశతో జన్మించిన భీముడి ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఎర్నాకులంలో హనుమాన్ దివ్య మందిరాలు అనేకంగా విరాజిల్లుతున్నాయి. ప్రతి ఆలయం ఒక ప్రత్యేకతను సంతరించుకుని తమ విశిష్టతను చాటుతున్నాయి. అలా మధ్వాచార్యుల వారు స్థాపించిన ఉడిపి పీఠం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. అందువలనే ఇక్కడి మధ్వాచార్యుల వారి ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. వారి నామస్మరణ వినిపిస్తూ ఉంటుంది. మధ్వ సాంప్రదాయంలో హనుమంతుడికి అత్యంత ప్రాధాన్యత కనిపిస్తుంది. హనుమంతుడిని వాయుదేవుడి మరో అవతారంగా భావించి పూజిస్తుంటారు. మధ్వాచార్యుల వారిని కూడా వాయుదేవుడి అంశావతారంగానే చెబుతూ ఉంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన హనుమను ఆరాధించేవారు. అందువల్ల ఆయన పీఠం ఆధ్వర్యంలోనే ఈ ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. మధ్వ సిద్ధాంతానికి సంబంధించి మనకి ఎక్కువగా వినిపించే పేరు రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి కూడా హనుమను అసమానమైన భక్తితో ఆరాధించిన విధానం మనకి కనిపిస్తుంది. మధ్వ గురువైన వ్యాసతీర్థులు కూడా అనేక ప్రదేశాల్లో పర్యటిస్తూ 732 హనుమ ఆలయాలను నిర్మించారు. ఆయన నిర్మించిన ఆలయాలు హనుమకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన ఆలయాలుగా విలసిల్లుతున్నాయి. ఇక హయగ్రీవస్వామి ఆరాధకుడైన వాదిరాజ తీర్థుల వారి ప్రతిమ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అచంచల భక్తి అంటే నీదే వీరాంజనేయ, నీ అందలి కార్యదీక్ష మాలోను కలిగించరా. హనుమా మార్తి వినుమా, చిరుచూపున మమ్ముగనుమా, నీలోని అపార జ్ఞానం కాస్తో కూస్తో పంచుమురా. మైత్రి అందు మహత్వం ముల్లోకాలకు చాటావు, యథార్థ విశ్వాసతత్వం ఎల్లలు సవరించావు. రామ 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 అని నువ్వు రామనామమే జపించగా, హనుమా 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 అని మేమంతా నీకై తపించమా. అందంగా తీర్చిదిద్దిన హనుమాన్ కోవిల్ ఇక్కడ ఆవిష్కృతమైంది. ముఖమండపం, మధ్యమండపం గర్భాలయంగా కనిపిస్తుంది. ముఖమండపంలోకి ప్రవేశించిన తర్వాత మధ్యమండపం, గర్భాలయం వెండి ద్వారాలతో దర్శనమిస్తాయి. నగిషీలతో కూడిన స్తంభాలు ఈ ఆలయానికి మరింత ఆకర్షణను అందిస్తూ ఉంటాయి. మధ్యమండప ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులుగా మైందుడు, గరుత్మంతుడు కనిపిస్తారు. హనుమ ఎక్కడ ఉన్నా సీతారాముల సేవలోనే నిమగ్నమై ఉంటాడు. ఒకవైపున తన ప్రభువును కనిపెట్టుకుంటూనే మరోవైపున తన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్లడం హనుమ విషయంలో మాత్రమే కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగానే ఇక్కడి హనుమ ముఖద్వారం పైన హనుమత్ సమేత సీతారామ లక్ష్మణుల నిలువెత్తు చిత్రపటం కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడి సేవకి మించిన భాగ్యం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటుంది.
శ్రీరామ హృదయాంతరాయిలలోన మమ్మేల దిగిరావయా, శ్రీరామ హృదయాంతరాయిలలోన మమ్మేల దిగిరావయా. వరమారుతి వరమీయరా, శరణంటిరా దరిదీయరా, నీ పాదశ్రుతి భాగ్యమే కలిగించు. శ్రీరామ హృదయాంతరాయిలలోన మమ్మేల దిగిరావయా, శ్రీరామ హృదయాంతరాయిలలోన మమ్మేల దిగిరావయా. మధ్య మండప ద్వారానికి, గర్భాలయ ద్వారానికి చుట్టూ కూడా దీపాల వరుసను ఏర్పాటు చేశారు. గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా విష్ణు ద్వారపాలకులు కనిపిస్తారు. గర్భాలయంలో సింధూర వర్ణంలోని హనుమంతుడు కొలువై ఉంటాడు. ఎత్తైన రాతి వేదికపై నిర్మితమైన గర్భాలయం ఇది. గర్భాలయంలో స్వామివారు దీపకాంతుల నడుమ వెలిగిపోతూ ఉంటాడు. స్థానిక భంగిమలో ఉన్నప్పటికీ ఒక తొడపై చేయి వేసుకుని నుంచున్న స్వామివారి ముద్ర విలక్షణంగా అనిపిస్తూ ఉంటుంది. విశేషమైన పర్వదినాల్లో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే హనుమ సన్నిధికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆలయంలో మ్రోగే హనుమ నామస్మరణ భక్తి సంబంధమైన ఉద్వేగానికి గురిచేస్తుంది. హనుమంతుడు ఎప్పుడు చూసినా శ్రీరాముడి సేవలోనే ఉంటాడు. అయితే ఇక్కడి హనుమంతుడు రామేశ్వరం నుంచి వచ్చినవాడు కావటం విశేషం. రామేశ్వరం నుంచి తమ ప్రదేశానికి హనుమ రావడాన్ని స్థానికులు తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తారు. ఈ ప్రదేశానికి హనుమయ్యకి ఉన్న ఏదో సంబంధమే ఆయనను రప్పించిందని నమ్ముతారు. అందుకు కారణమైన ఒక కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటున్న హనుమంతుడు ఒకప్పుడు రామేశ్వర ప్రాంతంలోని ఆలయంలో వైభవంగా వెలుగొందుతూ ఉండేవాడు. అందువల్ల పోర్చుగీసు వారి దృష్టి హనుమంతుడి ఆలయంపై పడుతుంది. వారు ఆ సంపదను కొల్లగొట్టుకుని వెళుతూ హనుమమూర్తిని అప్పుడు పరిశీలనగా చూస్తారు. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న హనుమమూర్తిని కూడా తీసుకువెళ్లాలనే నిర్ణయానికి వస్తారు. అతి కష్టమీద ఆ హనుమమూర్తిని పెకిలించి తమ నావలో బయలుదేరతారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ నావ బరువెక్కి మునిగిపోయే ఛాయలు కనిపిస్తాయి. దాంతో పోర్చుగీసు వారు సంపదను అలాగే ఉంచి హనుమమూర్తిని నీటిలోకి తోసేయాలని నిర్ణయించుకుంటారు. అయితే ఎంతమంది ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని కదిలించలేకపోతారు. ఈ తతంగాన్ని చూస్తున్న కలగప్రభు వారిని వారిస్తాడు. హనుమంతుడి భక్తుడైన కలగప్రభు ఆ విగ్రహాన్ని తనకి ఇచ్చేయమని, తాను తీసుకుని వెళతానని వాళ్లని అడుగుతాడు. అందుకు వాళ్లు అంగీకరిస్తారు. అప్పుడు ఆయన ఆ హనుమంతుడి మూర్తిని ఈ ప్రదేశానికి తరలిస్తాడు. గోవా నుంచి ఈ ప్రాంతానికి తరలివచ్చిన గౌడ సారస్వత బ్రాహ్మణులు స్వామివారి మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. అలా 16వ శతాబ్దం నుంచి స్వామివారు ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్నాడు. అయితే అప్పట్లో నిర్మించిన ఈ ఆలయం ఆ తర్వాత కాలంలో శిథిలావస్థకు చేరుకుంటుంది. దాంతో 1850లో మధ్వ మతానికి చెందిన దివాన్ వెంకట్ రాయర్ ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం ఆధునికపరమైన మరిన్ని హంగులను సంతరించుకుని కనిపిస్తుంది. అడుగుపెట్టిన వారికి మానసిక ప్రశాంతతను వడ్డిస్తూ ఉంటుంది. నీ నామమే మాకు మంత్రాక్షరం, వేదనాదాలతో రాగభావామృతం. నీ నామమే మాకు మంత్రాక్షరం, వేదనాదాలతో రాగభావామృతం. వేవేగరావయ్య నీ దీప్తి చూపంగ మాలోన వెలుగవును నీ తేజమే. వేవేగరావయ్య నీ దీప్తి చూపంగ మాలోన వెలుగవును నీ తేజమే.
తేజమే పరితప్త హృదయాల సరిగమలు పలికించు నీ చరణ కిరణాలకై స్వామి నిన్నెందు వెదకేనురా. మధ్వ సాంప్రదాయముతో ఉడిపి పీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆలయం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడనే ఒక బలమైన విశ్వాసం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందువలన విశేషమైన సేవలు, ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి. సహజంగానే కేరళ ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడం వల్ల ఇక్కడికి చాలా ప్రాంతాలు నిరంతరం రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. కేరళ ప్రజలు ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారో ఆధ్యాత్మికతకు అంతే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడి ఆలయాలు, మందిరాలు అనునిత్యం వైభవంతో కళకళలాడుతూ కనిపిస్తాయి. సందడిగా ఉత్సవాలు, ఊరేగింపులు సాగుతుంటాయి. పర్యాటకులుగా వచ్చిన వారిలో చాలామంది ఆ తర్వాత అడుగు వేసేది ఆలయాల దిశగానే. అందువల్ల ఇక్కడి హనుమ ఆలయంలోనూ ఆ సందడి కనిపిస్తుంది. మంగళ, శనివారాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హనుమ జన్మోత్సవమే ఇక్కడి ప్రధానమైన పండుగ. విశేషమైన అలంకారాలు, ప్రత్యేకమైన నైవేద్యాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ రోజున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో తరలిరావడాన్ని మనం చూడొచ్చు. అనునిత్యం హనుమయ్యను వివిధ రకాల పూలమాలికలతో అలంకరిస్తారు. ఇక హనుమ జన్మోత్సవం తర్వాత ఆ స్థాయిలో జరిగే మరో విశేషం శ్రీరామనవమి. సీతారాముల కళ్యాణం రోజున స్వామివారి సన్నిధిలో సీతారాముల ఉత్సవమూర్తులను ఉంచుతారు. ఘనంగా జరిగే సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఆ రోజున ఆలయ ఆవరణలోనే పల్లకీ సేవ, రథోత్సవం నిర్వహిస్తారు. హనుమ జన్మోత్సవం రోజున, శ్రీరామనవమి రోజున ఆలయమంతా దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది. భక్తులంతా ఆలయ ఆవరణలో దీపాలు వెలిగిస్తారు. దీపాల వెలుగులో ఆలయాన్ని, దీపాల మధ్యలో హనుమయ్యను చూస్తే కలిగే ఆనందం, అనుభూతి వేరేనే చెప్పాలి. ఇక్కడి స్వామివారి దర్శనం వల్ల ఆయురారోగ్యాలు చేకూరతాయని అంటారు. దుఃఖాలు దూరమవుతాయని, విజయాలు చేకూరతాయని విశ్వసిస్తారు. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు శుభములు గూర్చెడి ధీరుడు. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు శుభములు గూర్చెడి ధీరుడు. శ్రీరామచరితన రక్తిని గొలిపే, శ్రీరామచరితన రక్తిని గొలిపే సుందరకాండకు స్ఫూర్తి అతడు, సుందరకాండకు స్ఫూర్తి అతడు. ఇదే ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం కూడా ఉంది. ప్రతి మంగళవారం ఈ సన్నిధిలో భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక ఇదే సన్నిధానంలో రాఘవేంద్ర స్వామివారి బృందావనం కనిపిస్తుంది. రాఘవేంద్ర స్వామివారి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతటి ప్రభావవంతమైనదనేది అర్థమవుతుంది. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇలా ఎర్నాకులంలోని ఈ హనుమాన్ ఆలయం ఎన్నో విషయాలకు, విశేషాలకు నిలయంగా నిలుస్తుంది. అలాంటి ఈ ఆలయం తలుపులు అనునిత్యం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకుంటాయి. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కొచ్చికి రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. కొచ్చిలో అడుగుపెట్టిన తర్వాత అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్నాకులం చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. సీతను వెదుకుచూ రామలక్ష్మణులు కానలలోనికి కది
లక్ష్మణులు కానలలోనికి కదిలెను. సుగ్రీవునితో మైత్రిని గొలిపి స్వామి భక్తిని చాటెను. స్వామి భక్తిని చాటెను. ఎర్నాకులంలోని హనుమ ఆలయం చుట్టూ ఎన్నో చారిత్రక విషయాలు మరెన్నో ఆధ్యాత్మిక సంఘటనలు ముడిపడి ఉన్నాయి. ఈ స్థల మహాత్మ్యం గురించి అనేక కథనాలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. అందుకు సంబంధించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశాను జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి నమామి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.